ఈ రోజుల్లో పెళ్ళి ఎలా జరిగింది అంటే బాగా జరిగింది అని అనటానికి దేనిని పరిగణలోకి తీసుకొని బాగా జరిగింది అని అంటారు. పెళ్ళి ఎలా జరిగింది అని అడిగినప్పుడు పెళ్ళి బాగా ఘనంగా జరిగింది, బాగా జరిగింది అని వారు చెప్తే ఏ అంశాన్ని బట్టి దేనిని పరిగణలోకి తీసుకొని బాగా జరిగింది అని వారు నిర్ధారిస్తారు. మన కథోలికల పెళ్ళే జరిగింది. దేవాలయంలో గురువు వచ్చారు, పెళ్లి చేశారు, పెళ్లి కార్యక్రమం అంతా అయిపోయింది. నెమలే గారు అడిగారు అనమాట పంతులు గారిని, పెళ్ళి ఎట్ట జరిగింది పంతులు గారు అని అంటే, ఓ సూపర్ జరిగింది అని అన్నారు. అంటే ఏ అంశాన్ని బట్టి మన పంతులు గారు పెళ్లి బాగా జరిగిందండి అని అంటాడు? మొట్టమొదటిది ఏంటంటే భోజనాలు. భోజనాలు బాగా ఏటమాసం కానీ మంచి కాస్ట్లీ ఫుడ్, రొయ్యలు, పీతలు, ఇలాంటి భోజనం బాగా అన్ని బాగా కుదిరినాయి అనుకోండి. బిర్యానీ మంచి కుదిరింది, చికెన్ బాగా కుదిరింది, ఇవన్నీ వంట బాగా ఉంటే అబ్బా పెళ్ళి మాత్రం భలే ఘనంగా జరిగిందండి. మరి గురువు రావటం, వాక్యం చెప్పటం, జనాలందరూ పూజలో ఉండటం, అదంతా తర్వాత సాగుతాయి. దీంతో మనకు పని లేదు. సర్వసాధారణంగా ఈ రోజుల్లో అది మన క్రైస్తవుల యొక్క వివాహమే కాదు, అది ఎవరి వివాహమైనా సరే దేనిని బట్టి వారు ఘనంగా జరిగింది అని పరిగణలోకి తీసుకొస్తారంటే ముందు భోజనాలు. మొన్న మనం పండగ చేసినాం. ఏం పండగ? మరియ రోజా మిస్టిక, మన యొక్క విచారణ దేవాలయం యొక్క పండుగ కొద్ది రోజుల క్రితమే చేసుకున్నాం. పండగ ఎలా జరిగింది అని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. మరి ఒకసారి ఈ పండుగను మనం ఈ రోజున కొనియాడుతూ ఉన్నాము. మరి ఆ రోజు అందరూ కూడాను దేవాలయానికి వచ్చారు, పూజలో పాల్గొన్నారు. ఆ రోజు కూడాను ఇలానే కూర్చొని ఉన్నారు, చూశారు. తండ్రి గారు చాలా గొప్ప వాక్యాన్ని బోధించారు. అందరూ శ్రద్ధగా ఆలకించారు కదా. నెమలే గారు ఆలకించారా? ఆలకించాం. ప్రైజ్ ద లార్డ్. మరి మరియ తల్లికి రోజా మిస్టికా అని బిరుదు ఏ ప్రాంతంలో ఇవ్వబడ్డది? దగ్గర దగ్గర మనం ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి పండగ చేసుకుంటూనే వస్తాను. ఇంకా పోయినసారి మాత్రం బాగా ఘనంగా చేసుకున్నాం. సుమారుగా 3 లక్షలు 4 లక్షల దాకా పెద్ద పండగ, పెద్ద ఊరేగింపు, అసలు కోలాటం, చాలా బాగుంది. మరియ తల్లికి రోజా మిస్టికా అనే ఈ బిరుదుని ఏ ప్రాంతంలో ఇచ్చారు? ఆస్ట్రేలియా. ఓకే, సరే. ఎట్నో ఒక దేశం పేరు ఎట్నో బయటకు వచ్చింది, అదే సంతోషం. ఏదో ఒక దేశం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పండగ చేస్తున్నాం. 4 లక్షలు 6 లక్షలు పండగ చేసి మరియ తల్లికి ఈ పేరు ఎక్కడ ఈ బిరుదు ఇచ్చారనేది మనం ఇంకా అవగాహన చేసుకోలేకపోతున్నాం. పండగ అంటే భక్తి, పండగ అంటే ఇంకా విశ్వాసములో ఎదగటానికే పండగ. విశ్వాసములో మాత్రమే ఎదగటానికి పండుగల, ఇక వేరేది ఏది కాదు. నాకు ముందు చెప్పుకున్నట్లు పెళ్ళంటే భోజనాలే గుర్తొస్తూ ఉంటాయి కదా. క్రైస్తవులకి పండగలంటే ఇంకా నేను విశ్వాసములో ఎదగటానికి ఈ పండగ నాకు ఎలా ఉపయోగపడుతుంది?
అంత మాత్రం ఉంటే చాలు. దానికి మాత్రమే మనకి ఈ పండగ అనేది ఉపయోగపడాలి. నేను ఇంకా విశ్వాసములో ఎదగటానికి ఈ పండగ నాకు ఏ విధముగా సహాయపడుతుంది, దేవునికి ఇంకా ఎలా నేను దగ్గర అవ్వాలి. ఇప్పటి వరకు దగ్గరగానే ఉన్నాను, ఈ పండగ ద్వారా కొత్త అంశాలు తెలుసుకొని ఇంకా దేవునికి దగ్గరగా అవ్వటము ఎలా అనేదే పండుగ అంటే. అలాంటి మంచి వాతావరణం రావాలి. ఆర్భాటాలు అనేటటువంటివి వస్తవి పోతవి, కానీ సావధానంగా కూర్చొని వాక్యాన్ని ఆలకించి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. మనందరము కూడాను బాయిలో వేసినటువంటి బకెట్లు లాంటి వారం. బాయిలో వేసినటువంటి బకెట్లు లాంటి వారము. ఎవరు కూడాను బాయిలో బకెట్ ఊరకనే వేయరు, లేకపోతే దాన్ని ఖాళీగా తీసుకొని రారు. బాయిలో బకెట్ వేసేది ఎందుకు? నీళ్లు తోడటానికే కదా. మన అందరం కూడా దేవాలయానికి వస్తున్నామనంటే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళేటటువంటి విశ్వాసులుగా ఉండాలి. ఈరోజు వాక్యం విన్న తర్వాత నాకు ఈ అంశం బాగా నచ్చింది, ఇది నాతో పాటు నేను తీసుకొని వెళ్తా, నా మనసులో దీన్ని నేను పదిలపరుచుకుంటా. నేను వాక్యం మాత్రమే ధ్యానించటానికి, ఆలకించటానికి దేవాలయానికి వచ్చాను. ఫోటోలు తీయటానికో, పూలు చల్లటానికో, లేకపోతే ఇంకా ఇతరత్రమైనటువంటి ఏది కూడా మనకు ప్రయారిటీ కాకూడదు. ఎందుకంటే మన దారిలో నడిచేటప్పుడు ఎంతో మందికి ప్రేరణ కలిగించాలి. మన మాటలు, మనం నడిచే విధానము ప్రతి ఒక్కటి కూడాను మన చుట్టూ ఉండే వారికి ప్రేరణ కలిగించేలా ఉండాలి. కానీ అలా కాకుండా ఏదో ఇక ఊరేగింపులు జరుగుతూ ఉంటే సర్వసాధారణంగా ఇది కూడాను అలాంటి ఊరేగింపే అనే భావన ఏర్పడితే మనం ఇచ్చేటటువంటి ఉదాహరణ ఏంటి? వారికి ఏ విధముగా మనము విశ్వాసములో స్థిరపడటానికి సహాయపడుతూ ఉన్నాం? ఈ పండుగ రోజున ఎన్నో విషయాలను ఎంతవరకు వింటూనే వచ్చాము. మరియ తల్లికి రోసా మిస్టికా అనే ఈ బిరుదుని ఇటలీ దేశములో ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి విశ్వాసులు మరియ తల్లిని రోసా మిస్టికా అనేటటువంటి బిరుదుతో ఆమెను పిలుస్తూ ఉంటారు. సరే, ఎన్నో రోజులు ఎన్నో విధాలుగా ఆమెను ధ్యానించారు కాబట్టి మరియ తల్లి ఒక గొప్ప శిష్యురాలు అనే ఈ మాటను ఈనాడు మనం ధ్యానించుకుందాము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరియ తల్లి ఓ గొప్ప శిష్యురాలు. మన అందరికీ కూడాను కొంతమంది గురువులు ఉంటారు, అభిమానులు ఉంటారు. మనం నడిచే విధానం కానీ, జుట్టు దువ్వే విధానం కానీ, వేసుకునేటటువంటి బట్టలు కానీ ఎవరిని పోలి వేస్తాము? ఫలానా వ్యక్తి, తెర మీద కనపడ్డటువంటి వ్యక్తి ఇలా దువ్వాడు కాబట్టి నేను కూడా అట్లనే దువ్వుతా. అప్పుడు నువ్వు ఎవరికి శిష్యుడివి? తెర మీద కనబడేటటువంటి వ్యక్తులకి శిష్యులం, క్రీస్తు భగవానుడు కాదు. ఒకవేళ గొప్ప శిష్యులుగా మెలగాలి అని అంటే మరియ తల్లే ఒక గొప్ప ఆదర్శము మనకి. ఆమె నడిచినటువంటి విధానము, మాట్లాడినటువంటి తీరు, జీవించినటువంటి విధానము ఒక గొప్ప శిష్యురాలుగా జీవించాలనంటే ఆమెను మించినటువంటి ఉదాహరణ మనకి ఇంకెవ్వరూ లేరు. క్రీస్తు భగవానికి ప్రియమైనటువంటి శిష్యులుగా జీవించాలన్నా, దేవుడికి ప్రియమైన బిడ్డలుగా మారాలి అని అంటే ఈమె ఒక గొప్ప ఉదాహరణ. ఈనాడు మనం ఆలకించినటువంటి వాక్యము
లూకా శుభవార్తలో నుంచి మనం చదువుకున్నాం. ఈ యొక్క సువార్తలలో లూకా గారి కంటే మరియ తల్లి గురించి ఎవ్వరూ ఎక్కువ ఏం చెప్పరు. ఒక్క లూకా గారు మాత్రమే మరియ తల్లి గురించి చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. ఆయన మరియ తల్లి ఎంచుకొనబడినటువంటి క్షణము నుండి చివరిగా మేడగదిలో కూడి శిష్యులతో ప్రార్థించే తరుణం వరకు, పవిత్రాత్మ వారిపై వెంచేసేంత వరకు కూడాను మరియ తల్లి శిష్యుల బృందములో ఒకరిగా ఉంటూ ఉన్నారు. ఇది లూకా గారు మాత్రమే మనకు దయచేస్తారు. లూకా గారు 2 పుస్తకాలు రాశాడు. అంటే ఒకటి సువార్త, అది లూకా శుభవార్త. ఇక రెండవదిగా ఇంకోటి ఏం రాశాడు లూకా గారు? అపోస్తుల కార్యాలు రాశాడు. అంటే క్రీస్తు భగవానుడు శిష్యులను ఎంచుకున్నంత వరకు లూకా శుభవార్తలో ఉంటే, శిష్యులు వారు చేసినటువంటి పరిచర్యను అపోస్తుల కార్యాలలో వివరిస్తూ ఉంటాడు. ఈ లోకములో ఉన్నంతసేపు ఆయన చేసినటువంటి అద్భుతాలను లూకా శుభవార్తలో వివరిస్తే, అపోస్తుల కార్యాలలో ఆయన పరలోకములో ఉంటూ ఆత్మస్వరూపి మన వద్దకు పంపిస్తూ చేసినటువంటి అద్భుత కార్యాలను అపోస్తుల కార్యాల్లో మనం వింటూ ఉంటాం. ఎలా లూకా గారికి ఇంత జ్ఞానం లభించింది? మరియ తల్లి గురించి ఇంత క్షుణ్ణంగా వివరించడానికి ఈయనకు ఎలా సాధ్యమైంది? ఎవరు ఈ లూకా గారు? లూకా గారు మన గ్రామాలలో ఉన్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల వల్లే ఒక సాధారణ పల్లెటూరు వైద్యుడు. ఒకానొక సమయమున పౌలు గారు ఇతని వద్దకు వచ్చి చికిత్స పొందుతూ ఉన్నాడనమాట. ఆ సమయంలో క్రీస్తు గురించి వివరిస్తూ ఉంటాడు లూకా గారికి. అప్పుడు నాకు ఆశ్చర్యం వేసిందంటే, నేను ఇంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోలేకపోయానా? వైద్య చరిత్రను ఎంత క్షుణ్ణంగా చదివిన నేను ఈ వ్యక్తి ఎలా నాకు కనుమరుగయ్యున్నాడు? ఈయన గురించి తెలుసుకోవటం కంటే ముందు నేను వీళ్ళ తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే ఇతనేంటో నాకు ఇంకా పూర్తిగా అర్థమైద్దని అప్పటికప్పుడు ఆయన మరియ తల్లి వద్దకు వస్తాడు. వచ్చి అప్పుడు ఆయన వృత్తాంతం మొత్తం తెలుసుకుంటూ ఉంటాడు. అందుకనే గాబ్రియేలు దూత ప్రత్యక్షమైన క్షణము నుండి ఆఖరిగా మేడగదిలో ఆత్మను పొందే అంతవరకు అంత ప్రయాణం మొత్తాన్ని లూకా గారు మనకు తెలుపుతూ ఉంటాడు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము చదువుతారా ఎవరన్నా? లూకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనము. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది దేవాతి దేవుడు మరియ తల్లిని క్రీస్తు భగవానుకి శిష్యురాలుగా ఉండమని వచ్చినటువంటి తొలి పిలుపు, ఆహ్వానం. దేవుని యొక్క దృష్టిలో స్త్రీకున్నటువంటి ఒక ఉన్నత స్థాయి తెలిపేటటువంటి వాక్యం ఇది. దేవుడే సన్మాన పత్రాన్ని రాస్తే, దేవుడు సన్మాన పత్రాన్ని రాస్తే, ఒక స్త్రీని ఉద్దేశిస్తే రాస్తే దానిలో ఉన్నటువంటి తొలి పలుకులే ఈనాడు మనం విన్నటువంటి ఈ వాక్యము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము. ఎప్పుడన్నా సన్మాన పత్రాలు విన్నారా?
ఎప్పుడైనా టీచర్లు కానీ పెద్ద పెద్ద జాబ్ చేసేటటువంటి వారికి వారు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక సన్మాన పత్రం రాస్తారు. పలానా వ్యక్తి అక్కడ పుట్టాడు, ఇక్కడ పుట్టాడు, ఇంత మహానుభావుడు అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తారనమాట. సన్మాన పత్రం, వారిని అభినందిస్తూ రాసేటటువంటి ఒక పత్రం. దేవుడే ఒక సన్మాన పత్రము రాస్తే ఎవరిని ఉద్దేశిస్తూ? స్త్రీని ఉద్దేశిస్తూ సన్మాన పత్రము రాస్తే ఆ యొక్క సన్మానములో ఉండేటటువంటి తొలి పలుకులే ఈనాడు మనం విన్నటువంటి యొక్క వాక్యము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం. మన యొక్క దృష్టిలో స్త్రీ ఎలా ఉంది, దేవుడి యొక్క దృష్టిలో స్త్రీ ఎలా ఉంది? స్త్రీలందరికీ వారి వారి యొక్క ప్రాంతంలో ఎలా వర్ణించుకున్నారో కానీ దేవుడు మాత్రము స్త్రీని ఇలా చూశాడు. అనుగ్రహాలతో నిండినటువంటి స్త్రీని దేవుడు కనుగొన్నాడు. ఈరోజు మన ఈ గ్రామం నుంచి కూడాను, మన యొక్క ఈ విశ్వాస సంఘం నుంచి కూడాను అంతటి మహోత్కరమైనటువంటి బిరుదు మనకు రావాలి. ఏమిటా బిరుదు? అనుగ్రహ పరిపూర్ణురాల, దేవుని యొక్క వరాలతో నిండినటువంటి ఓ నా సంగమా, ఆ బిరుదు మనకు రావాలి. అంటే మరియ తల్లి ఎంత ఉన్నతముగా జీవిస్తే ఆ బిరుదు పొందుండాలి. ఆమె 3 సంవత్సరాల ప్రాయములోనే దేవాలయానికి అంకితమైంది. దేవాలయ సేవలో నిమగ్నమైంది 3 సంవత్సరాల వయసులోనే. దాందేముందండి, తెలిసి తెలియని వయసు కాబట్టి అక్కడే హాయిగా బందాడుకుంటా ఉంటారు కదా, అది పెద్ద లెక్కేంది అనుకోవచ్చేమో. చిన్న ప్రాయము నుంచే దైవ భయములో ఉన్నది. కానీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె స్వాతంత్రురాలు. ఇష్టమైతే వస్తాం గుడికి, లేకపోతే లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము పెద్దోళ్ళమైన, చిన్నపిల్లలు కాబట్టి మనం చేయి పట్టుకొని తీసుకొని వస్తాము, లేక వాళ్ళని ఖండించి తీసుకొని వస్తాము. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత స్వతహాగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరియ తల్లి చిన్న ప్రాయములో తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి. నేను చిన్నప్పటి నుంచి కూడా దేవాలయంలో పెరిగినటువంటి బిడ్డను కాబట్టి ఇంకా నేను ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని తప్ప. ఆమె తిరస్కరించడానికి అవకాశం ఉన్నా, తిరస్కరించేటటువంటి స్వాతంత్రం ఉన్నా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె పూనుకుంది. సాక్షాత్తు దేవుడు రాసినటువంటి సన్మాన పత్రం ఏంటంటే, ఒక స్త్రీని అభినందిస్తూ ఆమెను సన్మానిస్తూ రాసినటువంటి ఒక గొప్ప సన్మాన పత్రము ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం. రాసినటువంటిది దేవుడైతే చదివి వివరించింది ఎవరు? మరి దేవుడు సన్మాన పత్రాన్ని రాశాడు, దాన్ని తీసుకొని వచ్చి మరియ తల్లికి వినిపించింది ఎవరు? గాబ్రియేలు దూత. దేవుడు రాశాడు, మరి గాబ్రియేలు దూత వచ్చి ఇదిగో దేవుడు నీ పట్ల ఎంతగా అభినందిస్తూ ఉన్నాడు, స్త్రీలందరికంటే కూడా నీవు ధన్యురాలు అని ఆయన నిన్ను పొగుడుతూ ఉన్నాడు. ఇది దేవుడి యొక్క దృష్టిలో స్త్రీ యొక్క గొప్పతనం. ఈనాడు నీవు నేను స్త్రీలకు ఎలాంటి బిరుదులను, ఎలాంటి గౌరవాన్ని, ఎలాంటి సన్మానాన్ని మనం ఇస్తూ ఉన్నాం? దేవుడే స్త్రీ పట్ల ఇంత గౌరవంగా సన్మానిస్తే మానవులైనటువంటి మనం ఇంకా ఎంతగా ఆమెను సన్మానించాలి, ఇంకెంతగా గౌరవించాలి? మనం కొన్నిసార్లు ఒక అపోహలో ఉండిపోతూ ఉంటాం. ఆమెను మనం ఆరాధిస్తున్నామని ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు.
దేవుడే ఆమెను గౌరవించాడు, దేవుడే ఆమెను సన్మానించాడు. మనము కూడాను స్త్రీని గౌరవిస్తాము. ఇది మన యొక్క సాంప్రదాయం. తండ్రిని పూజించు, తల్లిని గౌరవించు. ఆ తల్లిని మనము గౌరవిస్తూ ఉన్నాము. ప్రతి ఇంటిలో కూడాను ఆమె ప్రతిష్ఠించబడాలి. శిలువ చెంత నిలిచినటువంటి ఆ తల్లిని యోహాను తీసుకొని తన ఇంటికి తీసుకొని వెళుతూ ఉన్నాడు. ఈరోజు దేవాలయానికి వచ్చిన మనం అందరం కూడాను ఎవరు తీసుకొని వెళ్ళాలి? ఆ తల్లిని మనతో పాటు తీసుకొని వెళ్ళి మన ఇళ్లలో ప్రతిష్ఠించబడాలి. ఆ తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు. దేవాతి దేవుడు ఒక పర్మిషన్ అడుగుతున్నట్లన్నమాట. ఇది అంటే అనుమతి కోరుతూ ఉన్నాడు. దేనికి అనుమతి? నాకు రక్షణ ప్రణాళిక ఒకటి ఉన్నది. ఆ రక్షణ ప్రణాళికలో నీ తోడ్పాటు నాకు అవసరము. నీవు దీనికి సమ్మతిస్తావా? ఎంత ఆశ్చర్యం అండి! దేవుడు అనుకుంటే క్రీస్తు భగవానుని ఏ రూపానైనా ఈ లోకానికి పంపించవచ్చు. చూస్తూ ఉంటాం కదా, సినిమాలలో కానీ సీరియల్లో కానీ దడేలు అని ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అంటే ఊడిపడతా ఉంటారు కదా ఆకాశం నుంచి. దేవుడు అనుకుంటే క్రీస్తు భగవానుని ఏదో రూపాన్ని ఈ లోకానికి పంపించవచ్చు. ఒక స్త్రీ యొక్క అనుమతి కూడాను కోరనవసరం లేదు. ఆమె సమ్మతించాల్సినంత అవసరమే లేదు. కానీ దేవాతి దేవుడు స్త్రీ యొక్క అనుమతి, ఆమె యొక్క స్వాతంత్రముతో ఇచ్చినటువంటి సమ్మతిని కోరుకుంటూ ఉన్నాడు. నా యొక్క రక్షణ ప్రణాళికలో నీ తోడ్పాటు నాకు ఇవ్వగలవా? దేవునికి ఒక రక్షణ ప్రణాళిక ఉన్నది. ఏమిటా రక్షణ ప్రణాళిక? మొట్టమొదటి ఏదోను తోట మానవుని యొక్క స్వర్గము. ఆ స్వర్గము నుండి మానవుడు వెడలిపోయాడు. తన యొక్క ధిక్కరణ వల్ల, తన యొక్క అహంకారం వలన దేవుని యొక్క మాటను మీరి దూరంగా వెళ్ళిపోయాడు. అతను మళ్ళా ఆ యొక్క స్వర్గం వైపు నడిపించాలి. ఇదే రక్షణ ప్రణాళిక. ఆ తలబిరుసుతనం నుంచి, ఆ ధిక్కరణ నుంచి, ఆ ఎడబాటు నుంచి మానవుడిని మరలా దేవునిలో ఐక్యము చేయటమే రక్షణ ప్రణాళిక. వెడలిపోయినటువంటి వ్యక్తిని మరలా తన వద్దకు తీసుకొని రావాలి. తీసుకొని రావటానికి నా తనయుడిని మీకు అర్పిస్తూ ఉన్నాను. అంటే దేవాతి దేవుడు మరియ తల్లి యొక్క సమ్మతిని కోరుతూ ఉన్నాడు. మన సాధారణ భాషలో ఒక పర్మిషన్ అడుగుతూ ఉన్నాడు అన్నమాట. నా రక్షణ ప్రణాళికకు నీవు తోడ్పడతావా? దానికి ఆ మరియ తల్లి ఇచ్చినటువంటి మాట ఆమె గొప్ప శిష్యురాలుగా తయారు చేసింది. ఆమె చెప్పినటువంటి మాట ఏమిటి? ఇదిగో 38వ వచనము, లూకా శుభవార్త 1:38. అంతట మరియమ్మ, లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనము. అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రభు. 2 అతి కష్టమైనటువంటి చిన్న మాటలు ఉన్నాయి. 2 అతి కష్టమైనటువంటి చిన్న మాటలు. అవి ఏంటంటే అవును, కాదు. మన జీవితాల్లో అవును అని చెప్పి
కొన్నిసార్లు బాధపడ్డాము, సంతోషపడ్డాము. కాదు అని చెప్పి కూడాను సంతోషపడ్డాము, బాధపడ్డాము. ఇవి మన జీవితాన్ని నిర్ణయించేటటువంటి అతి చిన్న మాటలు. ఏమిటా 2 మాటలు? అవును, కాదు. దేనికి అవుననాలి, దేనికి కాదు అనాలి అనే విచక్షణ జ్ఞానం ఉంటే అది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. పెళ్లి చూపుడప్పుడు వెళ్తూ ఉంటారు, అయ్యా మీకు ఇష్టమేనా? అప్పుడు మీరు తీసుకునే నిర్ణయం అవును అని, కాదు అని. అదేగా మన జీవితం. ఈ 2 అతి చిన్న మాటలే మన జీవితాన్ని నిర్ణయిస్తూ ఉంటాయి. ఏమ్మా కాలేజీకి వెళ్తావా, వెళ్ళవా? టైం అయిపోతుంది. జూన్ 2వ వారము 3వ వారం వచ్చేసింది. మరి అవును, కాదు, ఈ 2 మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. మరియ తల్లి పూర్తి స్వాతంత్రంతో, అమ్మో దేవుని యొక్క వాక్యాన్ని నేను ధిక్కరిస్తే ఎలా ఉంటుందో అనే భయం లేదు, లేక దేవుని మాట నేను ఆలకించాల్సిందే, నాకు వేరే అవకాశం లేదు, అలా కాదు. పూర్తి స్వాతంత్రం. ఎందుకంటే ఆమె ఏదో చిన్నపిల్ల కాదు కదా, 3 సంవత్సరాల వయసు కాదు, లేకపోతే 8 సంవత్సరాల వయసు కాదు, ఇక నీకు ఎలాంటి ఆప్షన్ లేదు, బడికి పోవాల్సిందంటే పోవటమే, అట్లా కాదు. ఆమె తిరస్కరించేటటువంటి జ్ఞానం ఉన్నప్పటికీను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు మాత్రమే ఆమె సమ్మతించింది. పూర్తి స్వాతంత్రముతో ఆయనకు శిష్యురాలుగా నిలిచిపోతూ ఉంది. ఆమె తీసుకున్నటువంటి అవును అనే మాట ఆమెను గొప్ప శిష్యురాలుగా చేసింది. ఈరోజు మనకి ఎవరైనా ఒక సుమాతృకగా ఉన్నారు అని అంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ యొక్క సువార్తలో ఒకే ఒక్కసారి ఆమె అవును అనే మాట మనకు వినపడిద్ది. ఈ అవును అన్న ఈ మాట ఆమె లాభ నష్టాలు క్యాలిక్యులేట్ చేసుకోలేదు. నేను అవును అంటే నాకు జరిగేది ఏంటి, నేను కాదు అంటే నాకు వచ్చే లాభ నష్టాలు ఏంటి అనేది లెక్కలేసుకొని నాకు ఇది జరుగుద్దా అది జరుగుద్దా అని కాదు. స్పాంటేనియస్. నేను ఎప్పుడూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుకుంటే వచ్చాను కాబట్టి నెరవేరుస్తాను. ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాను. ఈ అవును అనే మాట గాబ్రియేలు దూతతో మాత్రమే కాదు, ఈ క్షణమునందు మాత్రమే కాదు, ఐగుప్తు దేశానికి ప్రయాణమా? అవును, పోదాం పాండి. మళ్ళీ నజరేతునకు తిరిగి రావడమా? అవును, రండి వెళ్ళిపోదాం. అక్కడ ప్రజలందరూ కూడాను ఏమో మీ కొడుకుకి మతి భ్రమించింది, ప్రజలు చూడు ఎట్లా తండోపతండాలుగా వస్తా ఉన్నారు, కనీసం తిండి కూడా తింటలేదేనా? సరే కానివ్వండి. అవును, ఆయన శిలువ మరణం వరకు కూడాను మరియ తల్లి ఒకే ఒక్క మాట, మౌనముగా పలికినటువంటి మాట అవును. నోరు తెరిచి ఒక్కసారే ఆమె అవును అన్నప్పటికీను ప్రతి ఒక్క విషయములో మౌనముగా దేవుని యొక్క చిత్తానికి అవును అంటూనే వస్తూ ఉంది. ఇది ఆమె గొప్ప శిష్యురాలుగా మలిచినటువంటి మాట. నేడు మనము ఆమెను సుమాతృకగా తీసుకొని మన జీవితాలలో దేవుని చిత్తానికి అవును అనే సమాధానం ఇస్తూ ఉండాలి. ఆ ఆలోచన మనలో రావాలి. ప్రతి పండుగ కూడాను మనలను విశ్వాసములో ఎదిగే బిడ్డలుగా మలచాలి. చివరిగా ఒక చిన్న ఉదాహరణ చెప్పుకొని ముగించుకుందాం.
చిన్న పిల్లగాడు స్కూల్కి వెళ్ళాడు, నర్సరీ పిల్లగాడే. నర్సరీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే బాగా ఏడుస్తారు. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత వారికి కాసేపు నిద్రపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడన్నా ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళారా పిల్లలు? చూశారు ఎప్పుడన్నా పిల్లలు, చిన్నపిల్లలు నిద్రపోవటం? మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కాసేపు వాళ్ళని నిద్రపుచ్చుతారు. ఈ సమయంలో ఇంకా బాగా ఏడుస్తూ ఉంటారు, ఎప్పుడు టైం అయిద్దా, ఎప్పుడు ఇంటికి పోవాలా అని. అందరూ క్లాసులో ఏడుస్తూ ఉన్నారు, కానీ ఒక్క పిల్లగాడు మాత్రము ఇలా గుప్పెడ పట్టుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. అందరేమో ఓ గొగ్గోలు బట్టి ఏడుస్తూ ఉండారు, అటు ఇటు తిరుక్కుంటూ. ఈ చిన్న పిల్లగాడు మాత్రము ఇలా పిడికిలు పట్టుకొని హాయిగా ఏమి పట్టనట్టు కూర్చొని ఉన్నాడు. మరి చేతిలో ఏముండి ఉండాలి? శేఖర్ గారు ఏముండి ఉంటుంది చేతిలో? మీరైతే ఏం పంపించుంటారు పిల్లగాళ్ళకి చేతిలో? పంతులు గారు ఏముండి ఉండాలి చేతిలో? పిల్లలు కాబట్టి ఏ చాక్లెటు, ఇది లాలీపాప్లు, ఓకే, ఏదో తినుబండారాలు ఉంటే ఇట్లా మంచి గుప్పెట్లో పట్టుకొని ఉంటారు. ఇంకా డబ్బులు ఉంటే కూడా బాగా గట్టిగా పట్టుకొని ఉంటారండు. సరే, అయితే టీచర్ గారు వచ్చి ఏంటి చేతులు బాగా పిడికిలు పట్టుకొని ఉన్నాడు అని తీసింది. చేతిలో ఏమి లేదు. ఎరా మరి ఎందుకని అందరూ ఓ గొగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటారు, నువ్వేమో పిడికిలు పట్టుకొని ఓ ప్రశాంతంగా కూర్చొని ఉన్నావు, చేతిలో ఏదో ఉంది కదా అని అనుకుంటే చేతిలో ఏమి లేదు అని అడిగితే ఆ బొడ్డోడు అన్నాడు, మా అమ్మ ముద్దు పెట్టిందని అన్నాడు చేతిలో. నేను స్కూల్కి వచ్చేటప్పుడు మా అమ్మ నా చేతిలో ముద్దు పెట్టింది, నాకదే భరోసా అని అన్నాడు. మా అమ్మ నాతో ఉంది కాబట్టి ఇంకా నేనెందుకు భయపడాలి? అంటే చిన్నపిల్లల యొక్క ఆలోచనలు, అమ్మ నాతో ఉన్నది అనేటటువంటి ఒక భరోసా ఆ బొడ్డోన్ని భయపడకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండనివ్వగలిగిందా ఆ యొక్క సమయమున. ఈరోజు మనకి మన అమ్మ చేతిలో ఉంది, మా అమ్మ నాతో ఉన్నది అని అనడానికి మన దగ్గర ఏముంది? చీకట్లో వెళ్ళేటప్పుడు భయపడ్డామనుకోండి, మన దగ్గర ఏముంది? నా దగ్గర అమ్మ ఉన్నదా? నా దగ్గర ఏముంది నాకు ధైర్యాన్ని ఇచ్చేటటువంటిది? ఆ మరియ తల్లి ఒసగినటువంటి జపమాల తప్పితే ఇంకేముంటుంది? మనకు ధైర్యాన్ని, పోరాట శక్తిని, సామర్థ్యాన్ని, విశ్వాస ఎదుగుదలను, పాప మన్నింపును దయచేసేటటువంటి ఒక ఆయుధం జపమాల. ఆమెకు ఎల్లప్పుడూ కూడాను గౌరవ మర్యాదలు చెల్లిస్తూ ఆమె నడిచినటువంటి గొప్ప బాటలో మనం కూడాను ప్రయాణం చేద్దాం. మరియ తల్లికి రోజా మిస్టికా అనే బిరుదుని ఏ దేశంలో ఇచ్చారు? ఇటలీ దేశములో తురిన్ అనే నగరములో. చూశారు, ఇప్పుడు గూగుల్ చూసి ఉంటారు. అయితే ప్రైస్తలో ఏ దేశంలో ఇచ్చారు? ఇటలీ దేశంలో మరియ తల్లికి రోజా మిస్టికా అనే బిరుదుని ఇచ్చారు. ఎందుకు మళ్ళీ చెప్తున్నారంటే, వచ్చే సంవత్సరం మళ్ళీ పండగకు వస్తాను, ఆ పండగ వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.